11/7/2024 ప్రాంతం మురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు స్తబ్ద అవస్థ కలవారిగా అనగా అశరీరులుగా అయ్యేందుకు ఇప్పుడు ఇది సమయం. ఈ అవస్థలో ఉండే అభ్యాసం చేయండి. ప్రశ్న: అన్నింటికన్నా ఉన్నతమైన గమ్యము ఏమిటి? అది ఎలా ప్రాప్తిస్తుంది? సంపూర్ణ నిర్వికారి దృష్టి కలవారిగా అవ్వాలి. ఇదే ఉన్నతమైన గమ్యము. కర్మేంద్రియాలలో ఏ మాత్రము చంచలత్వము రాకూడదు. అప్పుడే సంపూర్ణ నిర్వికారి దృష్టి కలవారిగా అవుతారు. ఎప్పుడైతే ఇటువంటి అవస్థ ఏర్పడుతుందో అప్పుడు విశ్వ రాజ్యాధికారము లభించగలదు. ఉన్నతిలోకి వెళ్తూ ఉంటే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు. అన్నీ అంటూ ఉంటారు కూడా అనగా రాజులకే రాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అవుతారు. ఇప్పుడు చెక్ చేసుకోండి, నా వృత్తి ఎలా ఉంది? ఎటువంటి పొరపాట్లు జరగడం లేదు కదా? ధారణ కొరకు ముఖ్య సారము. మిమ్మల్ని మీరు సంభాళించుకునేందుకు అడుగడుగులోనూ చెక్ చేసుకోండి. 1. ఈరోజు ఆత్మ అయిన నా వృత్తి ఎలా ఉంది? 2. కనులు శుద్ధంగా ఉన్నాయా? 3. దేహాభిమానానికి వశమై ఏ పాపాలు జరిగాయి? బుద్ధిలో అవినాశి జ్ఞాన ధనాన్ని ధారణ చేసి ఆపై దానం చేయాలి. జ్ఞానమనే ఖడ్గంలో వృత్తి పదును తప్పకుండా నింపుకోవాలి. సత్యత అథారిటీని ధారణ చేసి సర్వులను ఆకర్షితము చేసే నిర్భయ మరియు విజయీ భవ. పిల్లలైన మీరు సత్యత చెందిన శక్తిశాలి శ్రేష్ఠ ఆత్మలు. సత్య జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్య ప్రాప్తి, సత్య వృత్తి, సత్య గుణాలు, సత్య శక్తులు అన్నీ ప్రాప్తిస్తాయి. ఇంత పెద్ద అథారిటీకి చెందిన నశ ఉన్నట్లయితే ఈ సత్యత అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. అసత్య ఖండంలో కూడా ఇటువంటి సత్యత శక్తి కలవారే విజయులుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తి, సంతోషము మరియు నిర్భయత. సత్యాన్ని మాట్లాడేవారు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయం కలగదు. స్లోగన్: వాయుమండలాన్ని పరివర్తన చేయడానికి సాధనం పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. ఓం శాంతి.